దాని తర్వాత ఇంకేం చేస్తారు, మంగళవాడిని పిలిపించి మంచిగా వేడి నూనె బాగా మసాజ్ చేయిస్తారు, మాలిష్ చేస్తారు, సరిపోతుంది. ఇప్పుడు దిరిసిన ఆకులు ఉంటాయి, అంటే శిరీష ఆకులు అంటారు, కొంచెం దిరిసిన చెట్లు ఉంటాయి. ఆ దిరిసిన ఆకులు తెచ్చుకొని బాగా కషాయం కడతారు. వేడి కషాయం కట్టేసి బెడ్ మీద, అంటే నులక మంచాలు ఉంటాయి కదా, ఆ మంచాల మీద స్టీమ్ పెడతారు. స్టీమ్ పట్టినప్పుడు ఆటోమేటిక్గా లాగుతుంది. ఇంకా అరిటాకులు పెట్టుకొని కింద వేడి తాపడం పెడుతూ ఉంటారు. అంటే బాయిలింగ్ అంతా సిస్టమ్, స్టీమింగ్ సిస్టమ్ అనేది కింద నుంచి పెడుతున్నప్పుడు విష జ్వరాలు పోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ మీకు గొడుగులాగా ఉంటుంది. అంటే ఇవన్నీ నేచురల్ థెరపీస్ లాంగ్ బ్యాక్ ఇంట్లో ఉండేవి. అన్నిటికీ హాస్పిటల్ ఏమి వెళ్తారు, అక్కడ డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. ఈవెన్ ఆ డాక్టర్ కూడా ఇవే మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడంటే కొన్ని కోట్ల మందికి మెడిసిన్ ఇమ్మీడియట్గా జరగాలి, మనిషి మళ్ళీ నెక్స్ట్ రోజుకి బయటకు వెళ్ళిపోవాలి అనే టైంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. అంటే మనం అనుకుంటున్నాం యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది కదా, ఈజీ కదా, మెథడ్ కదా. అంటే 100 ఏళ్ళు ఉండరు, 100 ఏళ్ళు ఉండదు. నీకు వ్యాధి నిరోధక శక్తి మళ్ళీ ఒక 2 yearsలో మళ్ళీ వస్తుంది. కానీ ఆ టైప్ ఆఫ్ మెడిసిన్ చేస్తుంటే లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగిపోతుంది. వాడు ఏం చేస్తాడు, మూలం నుంచి తగ్గించడానికి చూస్తాడు, మళ్ళీ రాకూడదు అది. ఆ విష జ్వరం అనేది మళ్ళీ అది న్యాచురల్గా తగ్గిపోయి నా శరీరం యాంటీబయాటిక్స్ తయారు చేయాలి న్యాచురల్గా అనే టైప్లో బతకాల్సిన మనుషులు. ఇప్పుడు అప్పుడంటే వైద్యం అనేది ఇంచుమించు అందరికీ తెలుస్తుంది, ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది కూడా క్లారిటీ ఉండేది. కానీ ఇప్పుడు అలా దొరకట్లేదు. మనం వెతకట్లేదండి విద్య గారు. మనం ఎప్పుడైతే వెతికామనుకోండి, అరే ఏం టాలెంట్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఈ జ్వరం వస్తుంది, జస్ట్ ఎవరైనా ఆలోచించండి, జ్వరం ఎందుకు వస్తుంది, ఆలోచించిన దాంట్లోనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అంటే రీజన్ ఎత్తుకోండి, హేతు అంటారు. సో హేతు ఎప్పుడైతే తెలియకుండా ఊరికే చేస్తారు, ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, హేతు కనుక్కుంటారు. అంటే ఏంటి, ఇది ఏ జ్వరం, అసలు టైఫాయిడా, మలేరియా, లేకపోతే ఏంటి, రక్తంలో ఉందా, యూరిన్ సిస్టంలో ఉందా, పొట్టలో ఉందా, క్లియర్గా అడుగుతారు, అన్ని చెకింగ్ చేస్తారు. మనం కూడా అదే చేయాలి. సో హేతుని ఎప్పుడైతే కనుక్కున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుందో ఇమ్యూనిటీ సెల్ఫ్ డెవలప్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ పాతకాల పద్ధతులు అండి, ఎవరు చేస్తారంటారు. సో అది కానీ చేయలేదనుకోండి, అరే అసలు నేలవేమేంటి, నేల ఉసిరి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు శిరీషాకు, దిరిసినాకులు అంటాం, అవి తెలుసు అందరికి. అండ్ మోరోవర్ వావిలాకులు తెలుసు. ఇవన్నీ అందరికి ఊర్లో ఉండేవే. వైద్యం ఊర్లో ఉన్న ఆకులతో చేసేవారు. దొరకకపోతే అప్పుడు వెళ్ళి హిమాలయాలకి వెళ్ళి తెచ్చుకోవాలి. హిమాలయాలకి వెళ్తే తెచ్చుకొని సంజీవని ఇచ్చే సిస్టమ్ లేదు. మన ఊర్లోనే దొరికిన వాటితోనే వైద్యం చేస్తేనే కరెక్ట్.